హాయ్ స్టూడెంట్స్, మనకి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఫిజిక్స్ ఏ సిలబస్ ఉంటుందంటే ఆప్టిక్స్ గురించి ఉంటుంది. మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి ఫస్ట్ సెమ్లోనేమో మెకానిక్స్ ఉంది, సెకండ్ సెమ్కి వచ్చేసరికి ఏమో వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ ఉంటుంది. ఇదే థర్డ్ సెమిస్టర్కి వచ్చేసరికి ఆప్టిక్స్ ఉంటుంది. ఈ ఆప్టిక్స్లో మొత్తం మనకి 5 చాప్టర్స్ ఉంటాయి యాజ్ యూజువల్గా. ఈ 5 చాప్టర్స్ కూడా మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి కాన్సెప్ట్స్కే డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు ఇంటర్ఫిరెన్సు, డైఫ్రాక్షను, పోలరైజేషను, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇవన్నీ. ఇక్కడ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క లెసన్గా మనకి కన్వర్ట్ అవుతుంది. అయితే మనం ఈ లెసన్స్ డిస్కస్ చేసుకునే ముందు మనకి ఆప్టిక్స్కి ఇంట్రడక్షన్ అంటే మెయిన్ టర్మ్స్ ఉన్నాయి కదా ఆప్టిక్స్లో. రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, డిస్పర్షన్ అంటే ఏంటి, అది ఈరోజు చూద్దాం. రేపటి నుంచి మనం యాక్చువల్ సిలబస్లోకి వెళదాం. ఫస్ట్ ఆప్టిక్స్ అంటే ఏంటి? ఆప్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ది ఫినోమినాన్ ఆఫ్ లైట్. లైట్ యొక్క ఫినోమినాన్ అంటే లైట్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే బ్రాంచ్ని మనం ఏమంటాం? ఆప్టిక్స్ అంటాం. లైట్ అంటే ఏంటి? లైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ గివ్స్ ది సెన్సేషన్ ఆఫ్ విజన్. మనం చూడటానికి ఏదైతే ఎనర్జీ ఉపయోగపడుతుందో దాన్ని ఏమంటాం మనం? లైట్ అంటాం. అయితే లైట్ అనేది ఏ రూపంలో ట్రావెల్ అవుతుంది అంటే పార్టికల్ నేచర్ కలిగి ఉంటుందా, వేవ్ నేచర్ కలిగి ఉంటుందా? దీనికి రెండు వ్యాలిడ్ ఉంటాయి. మనకి ఇంటర్మీడియట్లో వస్తాయి రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ అని రెండు వస్తాయి. రే ఆప్టిక్స్లోనేమో లైట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుందని తీసుకుంటాం, వేవ్ ఆప్టిక్స్లోనేమో లైట్ అనేది వేవ్ రూపంలో ట్రావెల్ అవుతుందని తీసుకుంటాం. అయితే ఏది కరెక్టు? రెండూ కరెక్టే. కొంత డిస్టెన్స్, స్మాలర్ డిస్టెన్సెస్ వరకు రే ఆప్టిక్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది, లాంగర్ డిస్టెన్సెస్కి వేవ్ ఆప్టిక్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? ఫ్రెస్నెల్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది కూడా మనకి తర్వాత వస్తుంది, అప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, లైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. లైట్ అనేది ఏంటిది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. దాని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది? ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. లైట్ యొక్క వెలాసిటీ ఉంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది మీ అందరికీ తెలిసిందే. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. రిఫ్లెక్షన్ అన్నా. వాట్ ఈస్ మెంట్ బై ది రిఫ్లెక్షన్? రిఫ్లెక్షన్ అంటే ఏంటి? మనం మీడియంస్కి రెండు రకాల మీడియంస్గా విడగొట్టుకోవచ్చు బేసింగ్ ఆన్ ది ఆప్టికల్ ప్రాపర్టీస్. ఇన్ ద వ్యూ ఆఫ్ ఆప్టిక్స్, mediums are divided into two types. One is transparent medium, one is opaque medium. Transparent medium ante enti, opaque medium ante enti. Transparent medium is nothing but the medium which can pass light through it is known as transparent medium. ఏ మీడియం అయితే లైట్ని తనకుండా పాస్ చేస్తుందో దాన్ని ఏమంటాం? ట్రాన్స్పరెంట్ మీడియం అంటాం. విచ్ కెనాట్ పాస్ లైట్ త్రూ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఒపాక్ మీడియం. ఏదైతే లైట్ని తనకుండా పాస్ చేయదో దాన్ని ఏమని పిలుస్తాం? ఒపాక్ మీడియం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి గ్లాస్ తీసుకోండి. గ్లాస్లో మనం లైట్ ఇన్సిడెంట్ చేసాం, గ్లాస్ లోపలకి లైట్ వెళ్తుందా లేదా? వెళ్తుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ఉంది, మనకి రూమ్ స్టార్టింగ్లో గ్లాస్ డోర్ పెట్టాను, బయట వైపు ఉన్నాయి మొత్తం, లోపల వైపు కనపడుతున్నాయిగా, లోపల వైపు ఉన్నాయి కూడా బయట వైపు కనపడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? అది లైట్ని పాస్ చేస్తుందనేగా. అంటే గ్లాస్ అనేది ఏంటిది? ట్రాన్స్పరెంట్ మీడియం. అలాగనే వాటర్ కూడా ట్రాన్స్పరెంట్ మీడియం. అదే వాల్ వచ్చేసరికి ఒపాక్ మీడియం. ఎందుకని వాల్ మీద మనం లైట్ ఇన్సిడెంట్ చేసాం అనుకోండి, అవతల వైపు లైట్ వెళ్ళిద్దా? వెళ్ళదు కదా. అంటే లైట్ డస్ నాట్ పాసెస్ త్రూ ది వాల్. వాల్ నుంచి లైట్ అనేది వెళ్ళదు, కాబట్టి వాల్ అనేది ఏమవుతుంది? ఒపాక్ మీడియం అవుతుంది. ఈ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరిగిద్ది అంటే వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ అన్ ఒపాక్ మీడియం, అది మరి సర్ఫేస్ ఆఫ్ ది ఒపాక్ మీడియం, ఇట్ విల్ గెట్స్ బ్యాక్ ఇన్ టు ది సేమ్ మీడియం. దిస్ ఫినోమినాన్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. లైట్ అనేది మనం ఎప్పుడైనా ఒక ఒపాక్ మీడియం మీద, ఒక ఒపాక్ మీడియం యొక్క సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు అది మళ్ళీ ఏమవుతుంది? అదే మీడియంలోకి వెనక్కి వస్తుంది. దాన్ని ఏమంటాం? రిఫ్లెక్షన్ అంటాం. మా ట్రాన్స్పరెంట్ మీడియం వల్ల కూడా రిఫ్లెక్షన్ జరుగుతుంది, అది తర్వాత చెప్తాను. మెయిన్గా మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ శాతం రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది? when light is incident on the interface of a transparent medium and opaque medium, it gets back into the transparent medium. This phenomenon is known as reflection. For example, ఇదిగోండి, ఇది ఒక వాల్ అనుకుందాం, గోడ. దీని మీద నేను లైట్ ఇన్సిడెంట్ చేశాను. ఈ ఇన్సిడెంట్ అయినటువంటి లైటు
ఇటువైపుకి అంటే కింద వైపుకి వస్తుందా? రాదు. ఎందుకని? ఇది వాల్ అని చెప్పాం. వాల్ అనేది ఒపాక్ మీడియం కాబట్టి లైట్ ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఏ మీడియంలో అయితే వచ్చిందో అదే మీడియంలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటాం మనం? రిఫ్లెక్షన్ అంటాం. అయితే ఈ రిఫ్లెక్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కారణం ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్ ఎట్ విచ్ ద లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది సర్ఫేస్. సర్ఫేస్ మీద ఏ పాయింట్ వద్ద అయితే లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఇక్కడ ఓ అనేది ఏంటిది? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. నెక్స్ట్, ద లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఎట్ ది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నోన్ యాజ్ నార్మల్. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి లైన్ని నార్మల్ అనుకుంటాం. అయితే ఈ నార్మల్ అనేది యాక్చువల్గా అక్కడ ఉండదు, మనం తీసుకుంటాం. దేనికోసం? టు ఫైండ్ అవుట్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని తెలుసుకోవటం కోసం మనం ఏం చేస్తాం? ఈ నార్మల్ని డ్రా చేసుకుంటాం. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. తర్వాత ఇన్సిడెంట్ రేకి సర్ఫేస్కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ని గ్లాన్సింగ్ యాంగిల్ అని పిలుస్తారు. గ్లాన్సింగ్ యాంగిల్. ఇక్కడ కూడా రిఫ్లెక్టెడ్ రేకి సర్ఫేస్కి మధ్యలో ఉండేటువంటిది కూడా గ్లాన్సింగ్ యాంగిల్. సరే, ఇక్కడ రెండు గ్లాన్సింగ్ యాంగిల్ అని రాస్తారు. రెండు ఈక్వల్ అయితే అవుతాయి కంపల్సరీగా. రెండు గ్లాన్సింగ్ యాంగిల్స్ కూడా సమానంగానే ఉంటాయి. ఎందుకని? అకార్డింగ్ టు ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ యొక్క లాస్ ఏంటి? ఫస్ట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవ్వాలి. అదేవిధంగా ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ షుడ్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. ఆ మూడు కూడా ఎలా ఉండాలి? ఒకే ప్లేన్లో ఉండాలి. ఒకే ప్లేన్లో ఉన్నప్పుడు మాత్రమే రిఫ్లెక్షన్ అనేది పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ జరిగినట్టు. ఓకే, ఈ రెండు లాస్ కంపల్సరీగా ఒబే అవ్వాలి. ఎయిదర్ ఇట్ మే బి మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్కి మిర్రర్ తీసుకున్నాం. మిర్రర్ ప్లేన్ షేప్లో ఉంది. మనకి వెహికల్స్కి సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ మిర్రర్స్ ఏ షేప్లో ఉంటాయి? కాన్కేవ్ షేప్లో, కాన్వెక్స్ షేప్లో. అంటే కొన్ని చోట్ల కాన్కేవ్ వాడతాం, కొన్ని చోట్ల కాన్వెక్స్ వాడతాం. మనం మామూలుగా అయితే వెహికల్స్కి మనకి డ్రైవర్ పక్కన మిర్రర్స్ ఉంటాయి. ఆ మిర్రర్స్ ఏంటి? కాన్కేవా, కాన్వెక్సా? ఏంటి అవి? కాన్వెక్స్ మిర్రర్స్ వాడతాం. కాన్కేవ్ మిర్రర్స్ కూడా వాడతాం. ఎక్కడ వాడతాం కాన్కేవ్ మిర్రర్స్? డెంటిస్ట్ ఉంటాడు కదా, డెంటిస్ట్ ఏం చేస్తాడు? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాడు. సరే, అవన్నీ మీరు ఇంటర్మీడియట్లోనే అప్లికేషన్స్ తెలుసుకున్నారు. సరే, అయితే ఇక్కడ అంత నెసెసిటీ ఏమి ఉండదు. కాకపోతే ఎందుకు చెప్తున్నాను అంటే స్పెరికల్ మిర్రర్స్ గురించి చెప్పడం కోసం. స్పెరికల్ మిర్రర్స్ అంటే కాన్కేవ్, కాన్వెక్స్. కాన్కేవ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రర్లో కూడా రిఫ్లెక్షన్ జరిగింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇదే మిర్రరు కాన్కేవ్ మిర్రర్, ఇదే మిర్రరు కాన్వెక్స్ మిర్రర్. ఈ రెండింటిలో కూడా రిఫ్లెక్షన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రే ఇన్సిడెంట్ అయింది అనుకోండి, వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అలానే లైట్ రేలా ఇన్సిడెంట్ అయింది అనుకోండి, వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగింది. ఈ రూల్స్ ఒబే అవుతాయి అవ్వా? కంపల్సరీగా ఒబే అవ్వాలి. The shape of the surface, either it may be straight or curved, the laws of reflection should be obeyed. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ అనేది స్ట్రైట్గా ఉన్నా సరే, కర్వ్డ్గా ఉన్నా సరే, కంపల్సరీగా అక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి ఒబే అవుతాయి. ఒబే అయితేనే అక్కడ రిఫ్లెక్షన్ జరిగింది. ఒబే అవ్వకపోతే రిఫ్లెక్షన్ అనేది జరగదు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అది స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయి కదా, స్పెరికల్ మిర్రర్స్లో మీ అందరికీ తెలిసినాయి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏమేంటి? స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి అసలు? The mirror which is a part of the sphere is known as spherical mirror. For example, ఇదిగోండి, ఒక స్పియర్ తీసుకున్నాను. ఈ స్పియర్లో ఒక చిన్న పార్ట్ నేను కట్ చేశాను, ఇంతవరకు కట్ చేసాం అనుకోండి. ఈ కొద్దిగా తీసుకున్నాను చూసారా, దీన్నే మనం స్పెరికల్ మిర్రర్ కింద వాడతాం. సిల్వర్ కోటింగ్ అనేది బయట వైపు ఉందనుకోండి, అది కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. సిల్వర్ కోటింగ్ అనేది లోపల వైపు ఉందనుకోండి, అది కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. ఓకే, ఇది కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్ అంటే. ఇప్పుడు ఈ కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్స్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏమేంటి? పోలు, సెంటర్ ఆఫ్ కర్వేచరు, రేడియస్ ఆఫ్ కర్వేచరు, ఫోకస్, ఫోకల్ లెంత్ అన్నీ తెలుసు కదా. సరే, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. చూడమ్మా, ఇది స్పెరికల్ మిర్రర్, కాన్కేవే తీసుకున్నాం అనుకోండి. The midpoint of the spherical mirror, అంటే the center point of the
స్పెరికల్ మిర్రర్ ఈజ్ నోన్ యాజ్ పోల్. మనం తీసుకున్నటువంటి మిర్రర్కి మిడిల్లో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడిల్లో ఉన్నటువంటి పాయింట్ ఏమంటాం? పోల్ అంటాం. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఈ స్పెరికల్ మిర్రర్ అనేది ఎక్కడ నుంచి తీసుకున్నాం? ఈ కాన్కేవ్ మిర్రర్ అనేది స్పియర్లో ఒక పార్ట్. స్పియర్ గీయాలి అంటే దానికి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది కదా. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ స్పియర్ గీయాలంటే ఒక సెంటర్ ఉండాల్సిందే కదా. ఈ సెంటర్నే దీనికి ఏమంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ద పాయింట్ నథింగ్ బట్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఇన్ విచ్ ద మిర్రర్ ఈజ్ ఎ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనం తీసుకున్నటువంటి స్పెరికల్ మిర్రర్ అనేది ఏ స్పియర్లో అయితే తీసుకున్నామో ఆ స్పియర్ యొక్క సెంటర్నే ఇక్కడ దేని కింద తీసుకుంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కింద తీసుకుంటాం. ఇది సి అంటే. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని ఏమన్నా తీసుకుంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ద లైన్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళేటువంటి స్ట్రైట్ లైన్ ఏమని పిలుస్తారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫోకస్ అంటాం. ప్రిన్సిపల్ ఫోకస్ ఒకటి ఉంటుంది, ఫోకస్ ఒకటి ఉంటుందమ్మా. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే వెన్ ఎ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాసెస్ త్రూ ఏ సింగిల్ పాయింట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఫోకస్. మనం లైట్ రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ చేస్తే రిఫ్లెక్ట్ అయిన తరువాత అవి ఒక పాయింట్ గుండా వెళ్తాయి. ఆ పాయింట్ని ఏమంటాము అంటే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. పాయింట్ ఏమని పిలుస్తారు? ప్రిన్సిపల్ ఫోకస్. సార్ ఫోకస్ అని మనం చెప్పారు కదా సార్, ప్రిన్సిపల్ ఫోకస్ ఏంటి సార్? ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ప్యారలల్గా ఉన్నప్పుడు వచ్చేది. ఒక్కోసారి మనం ప్యారలల్గా లేకపోయినా లైట్ రేస్ అనేవి ఎక్కడో చోట ఫోకస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈసారి లైట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ చేశారు, ఇలా రిఫ్లెక్షన్ జరిగి ఇక్కడెక్కడో కోయిన్సైడ్ అయినాయి, ఇది కూడా ఫోకస్ అయ్యాయి. దీన్ని జనరల్గా ఫోకస్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఓకే, ఆ రెండింటికి తేడా అదే. ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంటుంది. ఫోకస్ అనేది వేరే ఎక్కడైనా ఉండొచ్చు, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కూడా ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఎలా? ఓరియంటేషన్ ఆఫ్ ది లైట్ రేస్ని బట్టి. ఓకే, ఇది స్పెరికల్ మిర్రర్ అంటే. నెక్స్ట్ ఫోకల్ లెంత్ అన్నాం కదా. ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకస్ అండ్ పోల్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ లెంత్. ఓకే, ఇంతవరకు స్పెరికల్ మిర్రర్లో ఉండేటువంటి ప్రాపర్టీస్. స్పెరికల్ మిర్రర్లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? పోలు, సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్, రేడియస్ ఆఫ్ కర్వేచరు, ఫోకల్ లెంత్. పోల్ అంటే ఏంటి? ద మిడ్ పాయింట్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ ఈజ్ నోన్ యాజ్ పోల్. The center of the sphere in which mirror is a part is known as center of curvature, C. The distance between the center of curvature and pole is known as radius of curvature. The straight line passing through the center of curvature and pole is known as principal axis. Principal focus, the point at which the light rays after reflection will meet is known as principal focus. Light rays అనేవి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు అవి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఎక్కడైతే ఫోకస్ అవుతాయో ఆ పాయింట్ ఏమని పిలుస్తారు? ప్రిన్సిపల్ ఫోకస్ అంట. అంటే ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో ప్రిన్సిపల్ ఫోకస్ అంట. ఈ ఫోకస్కి పోల్కి మధ్యలో ఉండేటువంటి దూరం ఏంటి? ఫోకల్ లెంత్. ఓకే, ఇది అయితే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ టర్మ్ అదే. ఇందులో కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ అనేవి రెండు ఉంటాయి కదా. మరి ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఏముండాలి? నార్మల్ ఉండాలి. ఇక్కడ చెప్పాం నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఐ అన్నాం, నార్మల్కి రిఫ్లెక్టర్ రేకి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఆర్ అన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఐ ఎలా తీసుకోవాలి, ఆర్ ఎలా తీసుకోవాలి ఇందులో అంటే? మరి ఇక్కడ నార్మల్ ఏమైనా కనబడుతుందా? మరి నార్మల్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ అంటే గుర్తుంది, ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర పర్పెండిక్యులర్ లైన్కి ఇస్తాం. మరి అక్కడ పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? నథింగ్ బట్ అక్కడ కూడా అలానే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలిపేటువంటి లైను దేని కింద ఉంటుంది? నార్మల్గా ఉంటుంది. ఓకే, ద లైన్ జాయినింగ్ ది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నోన్ యాజ్ నార్మల్. గుర్తుపెట్టుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీసాం అనుకోండి, ఆ లైన్ ఏమవుతుంది? ఆ పాయింట్ దగ్గర ఆ మిర్రర్కి నార్మల్ అవుతుంది. అంటే ప్రతి పాయింట్కి వేరువేరుగా ఉంటాయి నార్మల్స్. సరే, ఇక్కడ ఇదే ఎందుకు సార్ నార్మల్ అయిందని అనుకోవచ్చు, మీకు జామెట్రీలో వస్తుంది. రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్. టాంజెంట్కి రేడియస్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ తీసుకున్నాం అనుకోండి, రేడియస్ కావాలంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కలిపి సరిపోద్ది కదా. కాబట్టి ఇది నార్మల్ అవుతుంది.
ఇంతవరకు స్పెరికల్ మిర్రర్లో ఉండేటువంటి ప్రాపర్టీస్. ఇంకా మీకు గుర్తుపెట్టుకోవాలంటే R ఈజ్ ఈక్వల్ టు 2F, ఇది రిలేషన్, రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ ఇది. R ఈజ్ ఈక్వల్ టు 2F. మిర్రర్ ఈక్వేషన్ కావాలి అంటే 1/V + 1/U ఈజ్ ఈక్వల్ టు 1/F అని రాస్తారు. ఓకే, ఇంతవరకు అమ్మ. ఇది స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి, ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ ఇక్కడ వస్తుంది, రిఫ్రాక్షన్ తర్వాత వస్తుంది. ఓకే, ఇంతవరకు రిఫ్రాక్షన్ టాపిక్ క్లియర్ కదా. నెక్స్ట్ రిఫ్రాక్షన్లోకి వెళ్దాం. రిఫ్రాక్షన్లోకి వెళ్ళే ముందు ఒక టర్మ్ని మనం గుర్తు చేసుకుందాం. ఏంటో టర్ము? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ the physical quantity which represent the bending ability of light in a medium. మనం తీసుకున్నటువంటి మీడియంలో లైట్ అనేది ఎంతవరకు బెండ్ అవ్వగలుగుతుంది అనేది మనం దేని బట్టి చెప్తాం? ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి చెప్తాం. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu is equal to C/V అని రాస్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu is equal to C/V, nothing but the ratio of velocity of light in vacuum to velocity of light in a medium is known as refractive index. Vacuum లో లైట్ యొక్క వెలాసిటీని, మీడియంలో లైట్ యొక్క వెలాసిటీని రెండింటి యొక్క రేషియోని తీసుకుంటే వచ్చేదాన్ని ఏమంటాం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో రెండు ఉంటాయి. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ when we are comparing the velocity of light in a medium with respect to the vacuum, it will be known as absolute refractive index. మనం తీసుకున్నటువంటి మీడియంలో లైట్ యొక్క వెలాసిటీని వాక్యూమ్లో లైట్ యొక్క వెలాసిటీతో పోల్చామనుకోండి, అప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లాస్ తీసుకున్నాను, ఇది గ్లాస్ అనుకుందాం. ఈ గ్లాస్లో లైట్ యొక్క వెలాసిటీ VG అనుకుంటున్నాను. ఇప్పుడు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ ఏమైంది? μg ఈజ్ ఈక్వల్ టు C/VG అవుతుంది. ఓకే, ఇది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్. నెక్స్ట్ ఇదే విధంగా వాటర్ తీసుకున్నా, ఇదిగోండి ఈ బౌల్లో వాటర్ ఉన్నాయి అనుకోండి, వాటర్లో లైట్ యొక్క వెలాసిటీ VW అనుకుంటున్నా. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వాటర్ μW ఈజ్ ఈక్వల్ టు C/VW. ఇవి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్. ఈ రెండింటిలో చూసారా, మనం గ్లాస్లో లైట్ యొక్క వెలాసిటీని వాక్యూమ్లో లైట్ యొక్క వెలాసిటీతో కంపేర్ చేసాం. ఇక్కడ కూడా అలానే వాటర్లో లైట్ యొక్క వెలాసిటీని వాక్యూమ్లో లైట్ యొక్క వెలాసిటీతో కంపేర్ చేసాం. కానీ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లోకి వచ్చేసరికి ఏం చేస్తాము అంటే, వీఆర్ కంపేరింగ్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ టూ డిఫరెంట్ మీడియమ్స్. రెండు వేరు మీడియంస్లో లైట్ యొక్క వెలాసిటీని కంపేర్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది ఏంటిది? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μgW అన్నాం అనుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. అప్పుడు ఏనాలి? μg/μW ఈజ్ ఈక్వల్ టు μg ఇదిగోండి, μW ఇదిగోండి, ఏమవుతుంది అప్పుడు? VW/VG. ఇక్కడ చూసారా, ఇక్కడ C ఉందా? లేదు. అంటే we does not comparing the velocity of light with respect to the vacuum. వాక్యూమ్లో లైట్ యొక్క వెలాసిటీతో మనం ఇక్కడ కంపేర్ చేయట్లేదు, జస్ట్ రెండు వేరు మీడియంస్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని కంపేర్ చేస్తాం. దాన్ని ఏమంటాం? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంతవరకు. అయితే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని మీడియంస్ని మనం రెండు రకాలుగా పిలుస్తాం. రేరర్ మీడియం అంటాం, డెన్సర్ మీడియం అంటాం. రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం అంటే ఏంటి? రేరర్ మీడియం ఈజ్ నథింగ్ బట్ ద మీడియం విచ్ హ్యావింగ్ ది లెస్సర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నోన్ యాజ్ రేరర్ మీడియం. ఏ మీడియంకి అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటాం? రేరర్ మీడియం అంటాం. ఏ మీడియంకి అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటాం? డెన్సర్ మీడియం అంటాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రకారం చెప్తాం. అదే వెలాసిటీ ప్రకారం చెప్పాం అనుకోండి, the medium in which the velocity of light is more, it will be known as rarer. The medium in which the velocity of light is less will be known as denser medium. ఏ మీడియంలో అయితే లైట్ యొక్క వెలాసిటీ ఎక్కువగా ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అంటారు. ఏ మీడియంలో అయితే లైట్ యొక్క వెలాసిటీ తక్కువగా ఉంటుందో దాన్ని ఏమంటారు? డెన్సర్ మీడియం అంటారు. ఓకే, ఇది రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, దీన్ని బట్టి మనం నెక్స్ట్ రిఫ్రాక్షన్ గురించి మాట్లాడుకుంటాం. వాట్ ఈస్ మీన్ బై ది రిఫ్రాక్షన్?
రిఫ్రాక్షన్ అంటే ఏంటి? రిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ the phenomenon of bending of light when it is transfer from one medium to another medium, that when it is passes from one medium to another medium. ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి లైట్ అనేది వెళ్ళినప్పుడు అది బెండ్ అవుతుంది, అంటే దాని యొక్క యాక్చువల్ పాత్ నుంచి డీవియేట్ అవుతుంది. అలా డీవియేట్ అవ్వటాన్ని మనం ఏమంటాం? రిఫ్రాక్షన్ అంటాం. డివైడ్ అవ్వడాన్ని ఏమంటాం? రిఫ్రాక్షన్. సరే, ఇప్పుడు ఈ రిఫ్రాక్షన్లో రెండు రకాలుగా ఉంటాయి. రేరర్ టు డెన్సర్ మీడియం వెళ్ళేటప్పుడు, డెన్సర్ టు రేరర్ మీడియం వెళ్ళేటప్పుడు. ఈ రెండు చూద్దాం. ఫస్ట్ ఇది ఇంటర్ఫేస్ అనుకోండి అమ్మా, టూ మీడియంస్ యొక్క ఇంటర్ఫేస్. పై వైపునేమో ఎయిర్ ఉందనుకుందాం, కింద వైపునేమో వాటర్ ఉందనుకుందాం. ఓకే, అంటే ఎయిర్ అనేది ఏ మీడియం? రేరర్ మీడియం. వాటర్ అనేది ఏ మీడియం? డెన్సర్ మీడియం. ఎందుకని? ఎయిర్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ నియర్లీ 1 ఉంటుంది, వాటర్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ 1.33 సంథింగ్ ఉంటుంది అనమాట. అందుకని వాటర్లో లైట్ యొక్క వెలాసిటీ తక్కువ, ఎయిర్లో లైట్ యొక్క వెలాసిటీ ఎక్కువ. కాబట్టి ఎయిర్ అనేది ఏమవుతుంది? రేరర్ మీడియం అవుతుంది. వాటర్ అనేది ఏమవుతుంది? డెన్సర్ మీడియం అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక లైట్ రేని ఈ విధంగా ఇన్సిడెంట్ చేస్తామో, ఇలా ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేశాను అనుకోండి, యాక్చువల్గా ఇది ఈ డాటెడ్ లైన్ గుండా వెళ్ళాలి, కానీ ఇక్కడ మీడియం చేంజ్ అయింది. మీడియం చేంజ్ అవ్వటం వలన అది స్ట్రైట్గా వెళ్తుందా? వెళ్ళదు. దాని యొక్క పాత్ని డీవియేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమనుకుందాం, నార్మల్ అనుకోండి దీన్ని. ఇదిగోండి, ఇటువైపు ఇలా బెండ్ అవుతుంది, ఈ విధంగా 2 hours వచ్చేస్తుంది. నార్మల్ ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్రాక్టెడ్ రే. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అంటాం. రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఏమో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. సరే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మాకు స్కూల్ నుంచి చెప్తున్నారు రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం వెళ్తే టువార్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తే అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. అసలు ఎందుకు బెండ్ అవుతుంది సార్? అది ఎవరు చెప్పట్లేదు అనుకోవద్దు. సరే చూద్దాం, ఎందుకు బెండ్ అవుతుంది, ఎలా బెండ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. లైట్ అనేది ట్రావెల్ అయ్యేటప్పుడు, ప్రాపగేట్ అయ్యేటప్పుడు ఏ పాత్రలో ట్రావెల్ అవుతుందని చెప్పాం? స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుందని చెప్పాం ఇక్కడ రే ఆప్టిక్స్లో. అదే వేవ్ ఆప్టిక్స్కి వచ్చేసరికి వేవ్ రూపంలో వెళ్తుందన్నాం. వేవ్ రూపంలో వెళ్ళేటప్పుడు దానికి 3 types ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ ఉంటాయి అకార్డింగ్ టు హైగన్ వేవ్ థియరీ. హైగన్ వేవ్ థియరీ ప్రకారం 3 వేవ్ ఫ్రంట్స్ ఉంటాయి. స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది, ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది. మీ అందరికీ ఇవన్నీ ఇంటర్మీడియట్లో వస్తాయి. ఓకే, అవే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏమేంటి? స్పెరికల్ వేవ్ ఫ్రంట్, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్, అదేవిధంగా ప్లేన్ వేవ్ ఫ్రంట్. చూద్దాం ఎలానా. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ సోర్స్ తీసుకున్నాం. పాయింట్ సోర్స్ తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ అనుకోండి అమ్మా. ఈ పాయింట్ లైట్ని ఎమర్జ్ చేస్తుంది, లైట్ని బయటికి పంపిస్తుంది అన్ని వైపులా. పై వైపుకి లైట్ వచ్చింది, కింద వైపుకి లైట్ వచ్చింది, ముందు వైపుకి వెళ్ళింది, వెనక వైపుకి వెళ్ళింది, లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తే, అంటే 6 వైపులా పైకి కిందకి మొత్తం 3 dimensionలో మనకి ఏమవుతుంది? కంపల్సరీగా లైట్ అనేది పాస్ అవుతుంది. 3 dimensionలో లైట్ అనేది పాస్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర నుంచి లైట్ ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, పైకి కిందకి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం వెళ్తుంది. అయితే ఇలా వెళ్ళేటప్పుడు వేవ్ రూపంలో ట్రావెల్ అవుతుందని చెప్తాం. వేవ్ రూపంలో వెళ్ళేటప్పుడు దానికి ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఫేజ్ మీకు ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వస్తుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా వస్తుంది ఫేజ్. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈక్వల్ ఫేజ్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని కలిపామనుకోండి, అప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటాం? వేవ్ ఫ్రంట్ అంటాం. వేవ్ ఫ్రంట్ ఈజ్ నథింగ్ బట్ the locus of all the particles in a medium which are having the same phase is known as wave front. మనం తీసుకున్నటువంటి మీడియంలో ఏ పార్టికల్స్కి అయితే ఒకటే ఫేజ్ ఉందో వాటన్నిటినీ కలిపితే వచ్చేదాన్ని వేవ్ ఫ్రంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్లో ఒక స్టోన్ డ్రాప్ చేశారనుకోండి అమ్మా, మనకు అక్కడ రిప్పల్స్ వస్తాయి సర్కిల్ రూపంలో. ఆ సర్కిల్ మీద ఉన్నటువంటి మాలిక్యూల్స్ మొత్తం కూడా ఒకే ఫేజ్లో ఉన్నాయి, అంటే అంతవరకు ఏమైంది? వేవ్ ఫ్రంట్ అయితే. అది 2 dimensional కాబట్టి స్పెరికల్ కాదా, మనకి సర్కిల్ రూపంలో కనబడతాయి. ఇది 3 dimensional. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇటువైపు 1 meter డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది, ఇటువైపు 1 meter డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది, పై వైపున 1 meter డిస్టెన్స్లో ఒకటి ఉంది, కింద వైపున 1 meter డిస్టెన్స్లో ఇంకోటి ఉంది. 4 పాయింట్స్. ఇది 3 dimensional మనం చూపించడానికి కుదరదు కాబట్టి నేను ఇలా గీస్తున్నాను. ముందు వైపు కూడా అలానే ఒకటి ఉంటుంది, వెనక వైపు ఒక అలానే ఉంటుంది. ఈ 6 పాయింట్స్ దగ్గర కూడా లైట్ అనేది ఒకేసారి రీచ్ అయింది. ఎందుకని? అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి. అంటే అన్నిటి యొక్క ఫేజ్ ఎలా ఉంటుంది? ఒకేలా ఉంటుంది. ఆ మొత్తాన్ని కలిపితే మనకి ఏ షేప్ వచ్చింది? స్పెరికల్ షేప్ వచ్చింది. దీన్ని ఏమంటాం? స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అంటాం. అంటే పాయింట్ సోర్స్ వలన వచ్చేటువంటి వేవ్ ఫ్రంట్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్.
అదే లీనియర్ షేప్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్ లైట్ తీసుకోండి, ఇదిగోండి ఇలా ఉంది ట్యూబ్ లైట్. దీని నుంచి లైట్ ఎలా వెళ్ళిద్ది, ఇదిగోండి ఈ విధంగా ఇటు అన్ని వైపులు వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఫేజ్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటి కలిపాం అనుకోండి, ఇలా వచ్చింది మనకి. ఎలా ఉంది ఇది? సిలిండ్రికల్ షేప్లోనే ఉంది, కాబట్టి దీన్ని ఏమంటాం? సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ అంటాం. ఇదేమో పాయింట్ సోర్స్ వలన వచ్చేటువంటి వేవ్ ఫ్రంట్ ఏమో స్పెరికల్ వేవ్ ఫ్రంట్, లీనియర్ సోర్స్ వలన వచ్చేదేమో సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. ఇప్పుడు నేను లైట్ అనేది ఎక్కడో ఉంది, ఒక కిలోమీటర్ దూరంలో ఉందనుకో, లేకపోతే ఒక 100 మీటర్ల దూరంలో ఉందనుకుందాం. ఈ స్పియర్ యొక్క సైజ్ ఏమైంది? పెరుగుతూ పోయింది, ఇలా పెరుగుతూ పోతుంది, ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మనం చూసేది కొంత పార్టే కదా, ఈ కొంత పార్ట్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ పార్ట్ వరకు తీసుకున్నా నేను. ఈ పార్ట్ వరకు చూడడానికి ఎలా ఉంటుంది? ఇట్ షుడ్ బి ఏ ప్లేన్, ఇదిగోండి ఇలా ఒక ప్లేన్ లాగా ఉంటుంది. అంటే వెన్ లైట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ది అబ్జర్వర్ ద వేవ్ ఫ్రంట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లేన్. లైట్ అనేది ఎక్కడో ఉన్నప్పుడు వేవ్ ఫ్రంట్ దేని కింద తీసుకుంటాం? ప్లేన్ వేవ్ ఫ్రంట్ కింద తీసుకుంటాం. దగ్గరగా ఉన్నాం అనుకోండి, లీనియర్ అయితేనేమో సిలిండ్రికల్ అవుతుంది, పాయింట్ అయితేనేమో స్పెరికల్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇదంతా ఎందుకు సార్, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం. ఈ బెండింగ్ అనేది ఎందుకు జరుగుతుందో ఈ వేవ్ ఫ్రంట్ని బట్టే మనం చెప్పుకుంటాం. సరే ఎలాగో చూద్దాం. లైట్ రేస్ అనేవి ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్లో, అంటే ఒక లైట్ రే మాత్రమే వస్తుందా? నెంబర్ ఆఫ్ లైట్ రేస్ కలిసి వస్తాయా? ఎప్పుడు కూడా ఒకే లైట్ రే రాదు కదా, నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఉంటాయి. లైట్ రేస్ అనేవి వేవ్ ఫ్రంట్కి ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేవ్ ఫ్రంట్ అనుకోండి, దీనికి పర్పెండిక్యులర్గా ఉంటాయి ఇలా. ఇది డైవర్జెంట్ వేవ్ ఫ్రంట్. ఓకే, ఇదిగోండి ఇది ప్లేన్ వేవ్ ఫ్రంట్ అనుకుందాం. ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైట్ కూడా వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? వేవ్ ఫ్రంట్ రూపంలో వస్తుంది. ఇది వేవ్ ఫ్రంట్, అంటే నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఉంటాయి ఇక్కడ. మనం ఇండికేట్ చేస్తుంది ఒకటే మన అబ్జర్వేషన్ కోసం అది. అయితే ఇక్కడ అన్నీ కలిసే వస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పోర్షన్ ఏమో ఒక మీడియంలో ఉంది, పై వైపు ఉన్నటువంటి పోర్షన్ ఏమో ఇంకొక మీడియంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో ఎయిర్ అనుకుందాం, ఇదేమో వాటర్ అనుకుందాం. ఎయిర్లో కొంత పార్ట్ ఉంది, వాటర్లో కొంత పార్ట్ ఉంది. ఈ ఎయిర్లో ఉన్న పార్ట్ ఏమైంది? స్పీడ్గా ట్రావెల్ అవుతుంది. వాటర్లో ఉన్న పార్ట్ ఏమైంది? స్లోగా ట్రావెల్ అవుతుంది. అంటే ఒక డీవియేషన్ అనేది వస్తుంది కదా మనకి, అవునా? ఇప్పుడు ఇదేమైంది? ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఈ లైట్ రేస్ మొత్తం ఏమవ్వాలి? ఇలా బెండ్ అవుతాయి, అంటే టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతాయి. ఇది థియరీ. ఇంకా మీకు అర్థం కాలేదనుకోండి, ఒక ప్రాక్టికల్ కేసు తీసుకుందాం. ఇదిగోండి ఒక వెహికల్ ఇలా ముందుకు వస్తుంది అనుకుందాం. ఇక్కడ ఈ రోడ్డు ఉంది కదా, ఇది రోడ్డు అనుకుందాం. ఇలా స్ట్రైట్గా కిందకి రావాలి. ఇదేమో మొత్తం రఫ్ రోడ్ అనుకోండి, అంటే మట్టి రోడ్డు అనుకుందాం. ఇంతవరకు సిమెంట్ రోడ్ లేదా తార్ రోడ్ అనుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ 2 టైర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైర్ అనుకుందాం, సెకండ్ టైర్ అనుకుందాం. సెకండ్ టైరు ముందుగానే మట్టి రోడ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ టైర్ మళ్ళీ మట్టి రోడ్లో రావడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు అదే స్పీడ్తో అతను ఏమి బ్రేక్ వేయకుండా అలానే వస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైంది? సెకండ్ గాను ముందుగానే మట్టి రోడ్లోకి వెళ్ళిపోద్ది. ఈ మట్టి రోడ్లో ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా దాని యొక్క ఫోర్స్ ఏమైంది? దాని మీద ఉండేటువంటి దాని యొక్క వీల్ యొక్క రొటేషన్ తగ్గిపోయింది. వీల్ యొక్క రొటేషన్ తగ్గడం వల్ల ఈ సెకండ్ వీల్ ఏమవుతుంది? స్లోగా మూవ్ అవుతుంది. కానీ ఫస్ట్ వీల్ ఎక్కడ ఉంది? తార్ రోడ్ మీదే ఉందిగా, అంటే ఇక్కడ స్పీడ్ ఎక్కువేగా. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ గానేమో స్పీడ్గా వెళ్ళిద్ది, సెకండ్ గానేమో స్లోగా వెళ్ళిద్ది. అప్పుడు ఆ కార్ అనేది ఏమైంది? ఇలా పక్కకి డీవియేట్ అయింది. ఇక్కడ కూడా అలాగనే వేవ్ ఫ్రంట్ అనేది మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు కొంత పోర్షన్ ఏమో ఒక మీడియంలో ఉంటుంది, కొంత పోర్షన్ ఇంకొక మీడియం. అంటే ఒక పోర్షన్ ఏమో డెన్సర్లో, ఒక పోర్షన్ రేర్లో ఉండొచ్చు. పైది డెన్సర్ అవ్వచ్చు, కిందది రేర్ అవ్వచ్చు, కిందది రేర్ అయ్యి పైది డెన్సర్ అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. వాట్ ఎవర్ మే బి ది కాంబినేషన్. వాటి యొక్క కాంబినేషన్ బట్టి లైట్ యొక్క బెండింగ్ అనేది ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెన్సర్, ఇది రేర్ అనుకోండి. ఇటువైపు స్లోగా ట్రావెల్ అవుతుంది, ఇటువైపు ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. అప్పుడు మొత్తం ఏమైతే ఇటువైపు బెండ్ అవుతుంది, అంటే టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది. అదే ఒకవేళ పై వైపు ఉన్నది డాన్సర్ అనుకోండి, కింద వైపు ఉన్నది రేర్ అనుకోండి, ఇప్పుడు లైట్ రేస్ మొత్తం ఏమైంది? ఇటు పై వైపుకి బెండ్ అవుతాయి. సరే గీసి చూపిస్తాను ఎలాగో.
ఇలా ఉందనుకోండి, ఇది ఈసారి డెన్సర్ అనుకుందాం, ఇది రేరర్ అనుకుందాం. డెన్సర్లో స్పీడ్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. రేరర్లో స్పీడ్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఇది స్పీడ్ ఎక్కువ ఇందులో, కాబట్టి ఇవేమైతే ఈసారి ఇలా అంటే లైట్ రేస్ మొత్తం ఏమైతే దూరంగా వెళ్తాయి, అంటే నార్మల్ నుంచి ఎవేగా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇది డెన్సర్, రేరర్ నుంచి డెన్సర్కి వచ్చేటప్పుడు, ఇదేమో డెన్సర్ నుంచి రేరర్కి వచ్చేటప్పుడు. సరే, అర్థం కాకపోతే ఒకసారి నీట్గా గీస్తాను చూడండి. ఇది సర్ఫేస్, ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇది. దీని మీద లైట్ రేస్ అనేవి ఈ విధంగా ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఇది డెన్సర్ మీడియం, ఇదేమో రేరర్ మీడియం అనుకోండి. డెన్సర్ మీడియంలో స్పీడ్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. రేరర్ మీడియంలో స్పీడ్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పై పోర్షన్ ఏమో స్లోగా మూవ్ అవ్వాలి, ఈ కింద పోర్షన్ ఏమో ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుంది? ఇదిగోండి ఈ విధంగా బెండింగ్ వస్తుంది ఇలా. అప్పుడు ఆటోమేటిక్గా ఇది నార్మల్, దీని నుంచి ఏమైతే అన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. అంటే డెన్సర్ టు రేరర్ ట్రావెల్ అయ్యేటప్పుడు లైట్ రేస్ అనేవి ఏమైతే బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. రేరర్ టు డెన్సర్ వెళ్ళేటప్పుడు బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతాయి. అక్కడేమో అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతాయి. ఎందుకో ఇప్పుడు అర్థమైందా? ఓకే, ఎప్పుడైనా సరే మనకి లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవ్వటం వల్ల లైట్ అనేది బెండ్ అవుతుంది. రేరర్ టు డెన్సర్ వెళ్తేనేమో టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది, డెన్సర్ టు రేరర్ వెళ్తేనేమో అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. ఓకే, ఇది డెన్సర్ మీడియం అనుకోండి, ఇదేమో రేరర్ మీడియం అనుకోండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R, ఇదేమో నార్మల్. ఓకే, ఇంతవరకు. రేరర్ టు డెన్సర్ వెళ్తే టువార్డ్స్ ది నార్మల్ బెండ్ అవ్వాలి, డెన్సర్ టు రేరర్ వెళ్తే అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వాలి. ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తర్వాత ఈ డయాగ్రామ్స్ వస్తాయి కంపల్సరీగా. ఆప్టిక్స్లో మీకు ఫస్ట్ 3 లెసన్స్ వరకు కంప్లీట్గా ప్రతి క్వశ్చన్లో డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ గీసేటప్పుడు ఈ థియరీ తెలిస్తేనే మీరు ఎలా గీస్తున్నావు ఏంటనేది అర్థం అవుతుంది, లేకపోతే మీరు బై హార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అందుకోసమే ఇంత ఎక్కువసేపు టైం తీసుకొని చెప్తుంది కూడా. సరే, ఇక్కడ రేరర్ టు డెన్సర్ వెళ్ళేటప్పుడు I greater than R, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. డెన్సర్ టు రేరర్ వెళ్ళేటప్పుడు I ఈజ్ లెస్ దాన్ R, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇది కూడా ఎలా వచ్చింది అనుకోవచ్చు, అది కూడా ప్రూఫ్ చెప్పొచ్చు మనం. రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఏ రూల్స్ ఒబే అవ్వాలి? స్నెల్స్ లా ఒబే అవ్వాలి. స్నెల్స్ లా మీ అందరికీ తెలుసు కదా. స్నెల్స్ అనేది μ1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 sin R. ఇంకొకటి ఏంటిది? ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్. దీస్ త్రీ ఆర్ ఇన్ ఏ సేమ్ ప్లేన్. ఈ మూడు కూడా ఏమవ్వాలి? ఒకటే ప్లేన్లో ఉండాలి. ఈ స్నెల్స్ లాని బట్టి I గ్రేటర్ దాన్ R, I లెస్ దాన్ R ప్రూవ్ చేయొచ్చు. ఎలాగో చూద్దామా? సరే, ఇక్కడ చూడండి. ఎయిర్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ μ1, వాటర్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ μ2. ఇప్పుడు ఈ కేసులో, ఫస్ట్ కేసులో μ1 పెద్దదా μ2 పెద్దదా? డెన్సర్ మీడియం ఏదైతే దాని యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ పెద్దది, కాబట్టి μ2 గ్రేటర్ దాన్ μ1 అని రాసుకుంటాం. μ2 గ్రేటర్ దాన్ μ1 కదా. ఇప్పుడు μ2 బై μ1 గ్రేటర్ దాన్ 1 అంతే రాసుకోవచ్చు. μ1 ఇటు తీసుకురండి సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, μ2 బై μ1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ప్రకారం ఏం రాయొచ్చు? sin I బై sin R రాయొచ్చు. sin I బై sin R గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు దీని నుంచి sin I గ్రేటర్ దాన్ sin R అని రాసుకోవచ్చా? sin క్యాన్సిల్ అయితే I గ్రేటర్ దాన్ R అయింది. అది స్నెల్స్ లా నుంచి ప్రూవ్ చేయొచ్చు I గ్రేటర్ దాన్ R అని. ఇలాగనే ఇది సేమ్ ఇదే విధంగా I లెస్ దాన్ R అని కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఇంతవరకు రిఫ్రాక్షన్ అంటే. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్షను, రిఫ్రాక్షను ఎట్ ఏ టైం జరుగుతాయి జరగవా? జరుగుతాయి. ఎలా? వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం, రిఫ్లెక్షన్ యాజ్ వెల్ యాజ్ రిఫ్రాక్షన్ బోత్ విల్ టేక్స్ ప్లేస్. ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ మీడియం మీద మనం లైట్ అనేది ఇన్సిడెంట్ చేసినప్పుడు కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయింది, కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అయింది, నథింగ్ బట్ రిఫ్రాక్ట్ అవుతుంది. సరే చూద్దాం.
ఇదిగోండమ్మా, ఇది ట్రాన్స్పరెంట్ మీడియం అనుకోండి, వాటరు, ఎయిర్, లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయింది, కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అయింది కంపల్సరీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వాటర్ మీద ఒక టార్చ్ లైట్తో లైట్ ఇన్సిడెంట్ చేశారనుకోండి, ఆ లైట్ మొత్తం వాటర్ లోపలికే పోయిద్దా, ఎంతో కొంత పైకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ రెండు జరుగుతాయి, రిఫ్లెక్షన్ జరుగుతుంది, రిఫ్రాక్షన్ కూడా జరుగుతుంది. ఇదేమో ఐ, ఇదేమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ R1 అనుకోండి, ఇదేమో రిఫ్రాక్షన్ R2 అనుకోండి. సరే, ఈ రూల్స్ అనేవి యాజ్ యూజువల్గా మనకి ఇందాక చెప్పినట్టుగా యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R1 అవుతుంది, I గ్రేటర్ దాన్ R2 అవుతుంది. ఓకే, అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఫేజ్ డిఫరెన్స్ కోసం చెప్తున్నాను. వెన్ లైట్ ఈజ్ పాసెస్ ఆర్ మూవ్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఇట్స్ ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజెస్, ఓన్లీ ద వెలాసిటీ అండ్ వేవ్ లెంత్ విల్ బి చేంజెస్. మేము ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి లైట్ అనేది వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఫ్రీక్వెన్సీ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, వెలాసిటీ అనేది మారుతుంది. ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అన్నాం. లైట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది కదా, ఏ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది, ఇది డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయిందా, రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయిందా. ఈ రిఫ్లెక్షన్ అనేది ఎక్కడ జరిగింది, డెన్సర్ మీడియం యొక్క సర్ఫేస్ దగ్గర జరిగింది. ఇప్పుడు ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేకి ఫేజ్ డిఫరెన్స్ అనేది 180 degrees ఉంటుంది, ఫేజ్ చేంజ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు. వెన్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ డెన్సర్ మీడియం, ద ఫేజ్ చేంజ్ విల్ బి ఈక్వల్ టు 180 degrees, 180 degrees చేంజ్ అవుతుంది. అదే రేరర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, అంటే ఈ కింద రేరర్ ఉంది, పైన డెన్సర్ ఉంది అనుకోండి, అప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత, 0. అప్పుడేమి ఫేజ్ చేంజ్ అవ్వదు. రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ది డెన్సర్ మీడియం నుంచి మాత్రమే లైట్ అనేది రిఫ్లెక్ట్ అయితే అప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత మనకు వస్తుంది, దానికోసం చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక టర్మ్ చూద్దాం, ఆ టర్మ్ చూసి ఇవాళ క్లోజ్ చేద్దాం. ఆప్టికల్ పాత్ అంటాం. ఆప్టికల్ పాత్, వాట్ ఈస్ మెంట్ బై ది ఆప్టికల్ పాత్? ఫర్ ఎగ్జాంపుల్, when we are incident a light in a transparent medium, it will be moving with some velocity other than c, nothing but other than 3 × 10⁸ meter per second square and meter per second. మనం తీసుకున్నటువంటి మీడియంలో లైట్ యొక్క వెలాసిటీ తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఒక గ్లాస్ తీసుకున్నాను, ఈ గ్లాస్ మీద నేను ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేశాను అనమాట. దీని యొక్క థిక్నెస్ని నేను T అనుకుంటున్నా. ఎంత థిక్నెస్, T. ఇందులో లైట్ అనేది పాస్ అయింది, బయటికి వెళ్ళిపోయింది. అయితే ఈ లోపల, అంటే ఈ గ్లాస్ లోపల లైట్ ట్రావెల్ అయినటువంటి డిస్టెన్స్ని X అనుకుందాం. అయితే ఇదే టైంలో లైట్ అనేది ఎయిర్లో ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుందా, తక్కువ డిస్టెన్స్ వెళ్తుందా? అర్థమైందా చెప్పింది? మనం ఒక గ్లాస్ స్లాబ్ తీసుకొని గ్లాస్ స్లాబ్ మీద లైట్ ఇన్సిడెంట్ చేశాను. ఈ లోపల X లెంత్, సరే T థిక్నెస్ అన్నాను, T తీసేయండి, X లెంత్ వెళ్ళింది అనుకుందాం. లోపల X లెంత్ లైట్ ట్రావెల్ అయింది. దీనికి పట్టే టైంని ఏమనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టైము T టైం అనుకుందాం. అంటే గ్లాస్ లోపల X డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి లైట్ అనేది T టైం తీసుకుంది. ఇదే T టైంలో లైట్ అనేది వాక్యూమ్లో X కంటే ఎక్కువ దూరం వెళుతుందా, X కంటే తక్కువ దూరం వెళుతుందా? X కంటే ఎక్కువ దూరం వెళుతుంది. ఎందుకని? గ్లాస్లో లైట్ యొక్క వెలాసిటీ అనేది ఎయిర్లో లైట్ యొక్క వెలాసిటీ కంటే తక్కువ. ఓకే, ఇదే టైంలో లైట్ అనేది వాక్యూమ్లో ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతుందో దాన్ని ఏమంటాం, ఆప్టికల్ పాత్ అంటాం. ఆప్టికల్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది లైట్ రే ఇన్ వాక్యూమ్ within the time in which the light travels in the given medium. మనం తీసుకున్నటువంటి మీడియంలో లైట్ అనేది ఎంత టైం అయితే ట్రావెల్ అయిందో అదే టైంలో లైట్ అనేది వాక్యూమ్లో ఎంత దూరం వెళ్ళగలుగుతుందో ఆ దూరాన్ని మనం ఏమంటాం, ఆప్టికల్ పాత్ అంటారు. దీన్నే ఆప్టికల్ పాత్ లెంత్ అని కూడా అంటారు. ఇది కూడా మనకు అవసరం, తర్వాత మీకు వచ్చేటువంటి టాపిక్స్లో ఉంటుంది, అందుకోసమే చెప్తున్నాను. ఓకే, ఇది ఆప్టికల్ పాత్ లెంత్ అంటే, ఆప్టికల్ పాత్ అంటే. సరే, ఆ రిలేషన్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఈ లోపల ఎంత దూరం వెళ్ళింది, X దూరం వెళ్ళింది. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, C/V, అంతేనా? C/V. మనకి వెలాసిటీ V ఈక్వల్ ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైమే కదా. ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అన్నా.
ఇక్కడ గ్లాస్లో లైట్ యొక్క వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ ఎంత, డిస్టెన్స్ బై టైం. టైం t ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, డిస్టెన్స్ బై వెలాసిటీ. t ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై వెలాసిటీ. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, c బై మ్యూ అని రాసుకోవచ్చా. ఏమవుతుంది అప్పుడు, టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అనుకున్నాను, x అనుకున్నాను, x బై వెలాసిటీ ఎంత, c బై మ్యూ వచ్చింది. అంటే ఇక్కడ c బై మ్యూ రాయాలి. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మ్యూ ఇంటూ ఎక్స్ బై సి. ఈ t అనేది టైం. ఎక్కడ టైము, లైట్ అనేది మనం తీసుకున్నటువంటి మీడియంలో ఎంతసేపు ట్రావెల్ అయిందో దానికి ఈక్వేషన్ ఇది. t ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎక్స్ బై సి. ఇప్పుడు ఇదే టైంలో లైట్ అనేది ఎయిర్లో ఎంత దూరం వెళ్తుందో రాయాలి. నథింగ్ బట్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం. ఎయిర్లో లైట్ యొక్క వెలాసిటీ ఎంత, సి. టైం టీ అన్నాం, ఆ టైం ఎంత టైము, ఇదేగా, మ్యూ ఇంటూ ఎక్స్ బై సి. సిసి క్యాన్సిల్ అయింది అనుకోండి, మ్యూ ఇంటూ ఎక్స్ వచ్చింది కదా. ఈ మ్యూ ఇంటూ ఎక్స్ని ఏమంటాం, ఆప్టికల్ పాత్ అంటాం. అంటే ఆప్టికల్ పాత్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది గివెన్ మీడియం. మనం తీసుకున్నటువంటి మీడియంలో ఎంత లెంత్ అయితే లైట్ అనేది ట్రావెల్ అయిందో దాన్ని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, ఆప్టికల్ పాత్ లెంత్ వస్తుంది. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, కానీ అర్థం చేసుకోవాలి మీరు. మనం తీసుకున్నటువంటి మీడియంలో లైట్ అనేది ఎంతో కొంత దూరం వెళుతుంది, ఆ దూరం వెళ్ళడానికి ఎంతో కొంత టైం పట్టింది. అదే టైంలో లైట్ అనేది వాక్యూమ్లో ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతుందో ఆ లెంత్ని ఏమంటాం, ఆప్టికల్ పాత్ అంటాం. ఇప్పుడు దాన్నే ఇక్కడ నేను ప్రూఫ్ కింద చూపించాను. మన రిఫ్రాక్ట్ ఇండెక్స్ మ్యూజికల్ ఫార్ములా అయింది, సి బై వి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. ఇప్పుడు దీని నుంచి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం v ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, సి బై మ్యూ రాయొచ్చు. మనకి ఇక్కడ ఏం కావాలి, టైం కావాలి. టైం కావాలంటే టైం ఫార్ములా అయింది డిస్టెన్స్ బై వెలాసిటీ. ఇక్కడ డిస్టెన్స్ నేనేమనుకున్నాను, ఎక్స్ అనుకున్నాను, కాబట్టి ఎక్స్ అని రాశాను. వెలాసిటీ ఎంత వచ్చింది, రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఫార్ములా ప్రకారం సి బై మ్యూ వచ్చింది. ఇక్కడ సి బై మ్యూ సబ్స్టిట్యూట్ చేశాను. దీని నుంచి టీ ఈజ్ కూడా ఏమొచ్చింది, మ్యూ ఇంటూ ఎక్స్ బై సి. అంటే మనం తీసుకున్నటువంటి మీడియంలో ఎక్స్ దూరం లైట్ అనేది ట్రావెల్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎక్స్ బై సి పడుతుంది. ఇదే టైంలో లైట్ అనేది ఎంత దూరం ట్రావెల్ అవుతుంది వాక్యూమ్లో అంటే ఇక్కడ రాసుకో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అని రాస్తాం. వాక్యూమ్లో లైట్ యొక్క వెలాసిటీ ఎంత, సి. ఎంత టైం ట్రావెల్ అవ్వాలి, ఈ టైం ట్రావెల్ అవ్వాలి, మ్యూ ఇంటూ ఎక్స్ బై సి. సిసి క్యాన్సిల్ అయితే మ్యూ ఎక్స్ అవుతుంది. అంటే డి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, మ్యూ ఎక్స్ అవుతుంది. అంటే ఆప్టికల్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ది మ్యూ టైమ్స్ ఆఫ్ ది పాత్ లెంత్ ఇన్ ది గివెన్ మీడియం. మనం తీసుకున్నటువంటి మీడియంలో పాత్ లెంత్ అనేది ఎంతైతే ఉందో దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్ మనకి ఆప్టికల్ పాత్ లెంత్ అనేది ఉంటుంది. ఇంతవరకు ఆప్టికల్ పాత్ అంటే ఏంటి. అయితే ఇక్కడ ఇంకా మనం లెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకని మనకి ఇక్కడ వచ్చేది మొత్తం కూడా లెన్సెసే ఉంటాయి. ఫస్ట్ లెసన్లో, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ కూడా లెన్స్లు ఉంటాయి. లెన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఆ లెన్స్ అనేది రేరర్ మీడియంగా ఎలా ఎప్పుడు పనిచేస్తుంది, టెన్సర్ మీడియంగా ఎలా పనిచేస్తుంది, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.